సో రామ్ చరణ్ గారి వైఫ్ అండ్ మామ్ రోల్ అంటే రెండు బాధ్యతలు కదా మీ రెండు భుజాల మీద. సో అదంతా బరువు. రెండు భుజాల మీద బరువు. సో ఆ టైం లైన్ అంతా కూడా ఆ షూటింగ్ ఎక్స్పీరియన్స్ లో కానివ్వండి, ఆ రోల్ కి ఈ రోల్ కి డెఫినెట్ గా మామ్ ఒకలా ఉంటారు, వైఫ్ ఒకలా ఉంటారు. సో ఆ డీలింగ్ అనేది ఎలా జరిగింది? ప్లేయింగ్ పార్వతి ఇస్ నాట్ ఈజీ. ఇట్ ఈస్ వెరీ వెరీ టఫ్ అండ్ కాంప్లికేటెడ్ రోల్. నేను ఇప్పటివరకు చేసిన వాటిల్లో నేను పర్సనల్గా చాలా చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేసిన ఒక రోల్ పార్వతి. అండ్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను దాని గురించి, బికాస్ అంత హార్డ్ వర్క్ ఇప్పుడు నాకు ఇట్ ఈస్ పేయింగ్ ఆఫ్ బ్యాక్. సో ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. ఒక రోల్ ఒక యాక్టర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేమ్ కైండ్ ఆఫ్ రోల్స్తో అప్రోచ్ అవుతూ ఉంటారు కదా. సో వాటిని కాదనుకొని మళ్ళీ ఒక కొత్త రోల్ని వెతుక్కుంటూ ఒక కొత్త రోల్ కోసం వెయిట్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఒక యాక్టర్స్ లైఫ్ కెరియర్కి. సో మీ విషయానికి వస్తే అలా అగైన్ అవే రోల్స్తో అప్రోచ్ అయిన సందర్భాలు ఉన్నాయా? మీరు రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయా? డెఫినెట్గా. ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వచ్చిన తర్వాత, బహిష్కరణ వచ్చిన తర్వాత నాకు కాన్స్టెంట్గా సార్ట్ ఆఫ్ ప్రాస్టిట్యూట్ షేడ్స్ ఉన్న రోల్స్, బికాస్ బోత్ ఆర్ నాట్ ప్రాస్టిట్యూట్ రోల్స్. అండ్ నేను చేసిన ఆ రెండు క్యారెక్టర్స్ స్ట్రైట్ గా ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్స్ కాదు, అది డిఫరెంట్ గా ఉంటాయి అవి. వన్ ఈస్ అ లిబరల్ క్యారెక్టర్ అండ్ ద అదర్ వన్ ఈస్ బ్యాక్ ఇన్ 80s లో 90s లో వచ్చే ఒక రోల్ లాంటిది. సో అవి కాన్స్టెంట్ గా వస్తున్నప్పుడు నా కాన్షియస్ డెసిషన్ నేను తీసుకోవద్దు అని, చేయొద్దు అని, బికాజ్ నాకు స్టీరియోటైప్ అవ్వడం నాకు ఇష్టం ఉండదు. అంటే అంజలి అంటే ఇలాగే చేస్తుంది అనేది అది ఫస్ట్ డే 1 నుంచి అవాయిడ్ చేస్తున్న విషయం. అంజలి అంటే ఇలాగే చేస్తుంది అది నాకు వద్దు, ఎందుకంటే అది నాకు బోర్ కొట్టేస్తుంది. ఫర్దర్ గా నేను సెట్కి వెళ్ళి ఒక క్యారెక్టర్ నేను ప్లే చేసినప్పుడు నాకు బోర్ కొట్టకూడదు, కొత్తగా నాకు ఎగ్జైటింగ్ గా ఉండాలి. ఎవ్రీ డే నాకు సెట్కి వెళ్తున్నప్పుడు ఎగ్జైటింగ్ గా ఉండాలి. అప్పుడే నేను ఏదో తీసుకురావాలని ట్రై చేస్తాను. నేనే బోర్ గా సెట్కి వెళ్ళి నేనే బోర్ గా కూర్చొని యాక్ట్ చేస్తే ఆడియన్స్ కి చూసే వాళ్ళకి బోర్ కొడుతుంది. మనం ఏ ఎనర్జీ ఇస్తున్నామో ఆ ఎనర్జీ ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారని నేను నమ్ముతాను. థియేటర్ అంటే ఆ రిజెక్షన్ అనేది చాలా టిపికల్ టాస్క్ కదా, బికాజ్ సమ్ టైమ్స్ ఆ క్యారెక్టర్ చాలా బ్యూటిఫుల్ గా ఉండొచ్చు. అవును, కానీ అది మనకి చేసే గుడ్ కంటే బ్యాడ్ ఎక్కువ ఉందని మనకు అనిపించినప్పుడు మనం ఆటోమేటిక్ గా బయటకు వచ్చేస్తాం దాని నుంచి. సో టఫ్ కాల్స్ అవన్నీ. బట్ స్టిల్ కెరీర్ ని కాపాడుకోవాలంటే మనం అలాంటివి చేయాల్సి ఉంటుంది. సో